నమస్తే అండి. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ నిన్నటిదాకా మహాసేన రాజేష్ అనే ఆయన ఒక ఆయన ప్రకటిస్తే, మరొక నాయకుడు ఆయన కూడా కీలకమైనటువంటి నేత తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఆయన, లోకేష్ గారు థర్డ్ జనరేషన్ లీడరు, ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటిది. థర్డ్ జనరేషన్ అంటే ఎన్టీ రామారావు గారి ఫస్ట్ జనరేషను, చంద్రబాబు నాయుడు గారి సెకండ్ జనరేషను, థర్డ్ జనరేషన్ లోకేష్ గారి ఆయన ఉద్దేశం అనుకుంటా. అంటే పార్టీలో ఉన్న యువతకి, పార్టీ క్యాడర్కి భరోసా కలిగినట్టు అవుతుంది. ఆయన పెట్టాలి అని చెప్పి కోరారు, తప్పులేదు. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే గారి పలుకుల్లో ఏం చెప్పారు? ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఉప ముఖ్యమంత్రి అంటే మంత్రితో సమానమేను. కాబట్టి ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మంత్రులు పనిచేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే పనిచేయాలని కాంటెస్ట్లో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, కూటమి పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి అధ్యక్షుడు అయితే, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు, బీజేపీ పార్టీకి పురంధరేశ్వరరావు గారు అధ్యక్షురాలు. కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడు మరొక పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన కోణంలో చూస్తే ఇద్దరు ఒక సమానమైన హోదా కలిగి ఉన్నారు. కాకపోతే ఆయన పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన పార్టీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో గెలిపోవటం ప్రకారం ఒక పార్టీకి ఒక్కోసారి ఎక్కువ వస్తారు, ఒక్కోసారి తక్కువ వస్తారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత విలువిస్తున్నారు. ఆ ప్రకారం ఆయన పోతున్నారు, ఆయన చొరవ తీసుకుంటున్నారు, కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల మంత్రులు చేసేటువంటి కార్యకలాపాలపైన ఆయన కామెంట్ చేస్తున్నారు. కొంత మంత్రుల సమర్థత పైన కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. టీటీడీలో జరిగినటువంటి విషయాలపైన క్షమాపణ చెప్పారు, పార్టీలో ప్రభుత్వంలో భాగస్వామిగా. ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన వైసీపీ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వట్లేదు, ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారు. కానీ దీన్ని అంగీకరించడానికి ఆ పార్టీలో చాలామందికి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కంటే స్పీడ్గా వెళ్తున్నారు, లేకపోతే ప్రభుత్వంలో జరిగే విషయాలపైన ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు అంటే అంతరంగికంగా మాట్లాడుకోవటం వల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేస్తుంది కదా. ప్రభుత్వంలో జరిగే తప్పులని, ఈ తప్పులు జరుగుతున్నాయని ముందుగానే మాట్లాడుకుంటే ప్రజలు జరిగిన తప్పుని జరిగినట్టుగా ఒప్పుకుంటే ప్రజలు ఆమోదిస్తారు. లేదు, ప్రతిపక్షం దాన్ని అవకాశంగా తీసుకొని రాజకీయం చేయటం మొదలుపెడితే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఆ విషయాల్ని వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి అంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, ఆయన అనుభవం మాకు వస్తుంది, ఈ మాటలు ఆయన ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఏదైనా ఒక తప్పు ఈ విషయాలు ఆయన చెప్తూనే ఉన్నారు ఒక పక్కన. కానీ ఆయన ఎప్పుడైనా ప్రభుత్వంలో ఈ తప్పు జరుగుతుంది, ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగటంలో కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాం, లేకపోతే ఇంకో చోట తగినంతగా మనం స్పందించలేకపోయాం, ఇలాంటి విషయాలు కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వెంటనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఎల్లో మీడియా కానీ వెంటనే నొప్పి వచ్చేస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం, ఇలా మాట్లాడటం, ప్రభుత్వంలో ఉండి అలా మాట్లాడొచ్చా, ఆయన కంట్రోల్ చేయాలా, ఆయన నియంత్రణ చేయాలా, ఇలా మాట్లాడుతున్నారు. అందుకోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన యొక్క హైపర్ యాక్టివ్గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన క్యాడర్ని ఆయన ప్రభుత్వం ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆయన కొంత చొరవ తీసుకుంటున్నారు, కొన్ని నిధులు తీసుకొస్తున్నారు, కొంత ఖర్చు పెడుతున్నారు, ఆయన కొంత మైలేజ్ వస్తుంది. రోడ్లు లేని చోట రోడ్లు వేస్తున్నారు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు, మరి అదేవిధంగా గోశాల లాంటివి నిర్మిస్తున్నారు. ఆయన శాఖల యొక్క సమీక్షలో ఎక్కడెక్కడ వెనకబడ్డామో సరి చేసుకుంటున్నారు. అంటే ఎవరు ఊహించలా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో పనిచేస్తారు, ఇంత బాగా పవన్ కళ్యాణ్కి పేరు వస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా అంత అంచనాలు లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ఆయనకున్న నేచరు, సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచన, ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి మక్కువ, వీటన్నిటితో ఏంటంటే ఆయన కొంత చొరవ తీసుకొని, కొంత అడ్వాంటేజ్ తీసుకొని కాస్త ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఆయన కంట్రోల్ చేయటం కోసం వీళ్ళ బాధ. ఆయనకంటే లోకేష్ వెనకబడిపోకుండా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే ముందుగా వెళ్ళిపోవాలి. ఎవరు కాదనరండి, లోకేష్ గారు పనిచేస్తే ఆయన కూడా పేరు వస్తుంది. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా ఇబ్బంది ఏం లేదు, ఆయన పేరు తెచ్చుకుంటే కూటమికే పేరు వస్తుంది కదా. 2014లో తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ గారు నియమించారు. అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తాన్ని టీఆర్ఎస్ లాగేసుకుంది, ఓటుకు నోటు కేసు అయింది. ఇక లోకేష్ గారు అక్కడ పని లేకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. అంటే నేనేమో ఆయన తక్కువ సమర్థం చేయట్లే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు కావచ్చు. కానీ ఇప్పుడు
లోకేష్ గారు కూడా ఒక కీలకమైనటువంటి మంత్రి. ఆయన కూడా పెట్టుబడులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విద్యాశాఖలో సంస్కరణల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క సమర్థత తక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కంటే వెనకబడిపోయారని భావిస్తున్నారా? ఉప ముఖ్యమంత్రి హోదా లోకేష్ గారికి కూడా ఇస్తే పవన్ కళ్యాణ్ గారితో సమానంగా పేరు వస్తుందని భావిస్తున్నారా? లేదా పవన్ కళ్యాణ్ గారి కంటే బాగా ఇంకా ముందుకెళ్ళగలిగేటువంటి పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారా? లేదా చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా, లేదా పవన్ కళ్యాణ్ గారు కొంచెం యాక్టివ్గా పనిచేయటం ద్వారా తదుపరి ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారా? లోకేష్ గారు తదుపరి ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇదే మంచి అవకాశం అని భావిస్తున్నారా? ఏం జరుగుతుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కొంత ఎల్లో మీడియాకి, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది కీలక నేతలకి కొన్ని రకాలైనటువంటి భయాలు కావచ్చు, అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ప్రయారిటీ తగ్గించాలనేటువంటి కోరిక కావచ్చు. ఏదేమైనప్పటికీ వాటిపైన కొంత అయితే డిస్కషన్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో. అంతరంగికంగా జరగట్లేదు, ఇది కూడా బహిరంగంగానే జరుగుతుంది, బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు చేసింది ఏంటి? ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఎవరైనా ఉప ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా బలంగా పనిచేస్తే, బలంగా జనాల్లోకి పోతే, జనాల్లో తిరుగుతుంటే, కేడర్ను బలోపేతం చేసుకుంటూ భరోసా ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా పేరు వస్తుంది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పేరు వస్తుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉంటే, అంటే వాళ్ళు మరి దానిపైన అంటే సమర్థత అనేది ఎక్కడున్నా ఆగదండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాళ్ళ పనితీరుతోనే అది కనబడుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తను సినిమాలకి పరిమితం అవుతాడు, సినిమాలకు కొంత టైము, రాజకీయాలకు కొంత టైం కేటాయిస్తారని చాలామంది ఊహించారు. కానీ ఆయన సినిమాలను పక్కన పెట్టేశారు. పూర్తిగా ఆయన తీసుకున్న శాఖలపైన, ఆ ప్రభుత్వం పైన కాన్సన్ట్రేషన్ చేశాడు. కాబట్టి షార్ట్ పీరియడ్లోనే ఆయన దానికి తోడు ఆయనకి సినిమాటిక్ చరిష్మా ఉంది, సినిమాలో హీరోగా ఉన్నాడు, చరిష్మా ఉంది, ప్రజల్లో కొంత ఫాలోయింగ్ ఉంది, బలమైనటువంటి కేడర్ ఉంది. అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు ఈ పదవి అనేది ఒక అడ్వాంటేజ్ అయింది. ఆయన అలా ముందుకు పోతున్నారు. ఇది కూటమికి కూడా బలమే. వాళ్ళు అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, కూటమిని డిస్టర్బ్ చేసుకోవటం వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో ఉండటానికి కారకులు మీరంటే మీరు అనుకోవచ్చు, అందరూ కారకులు కావచ్చు. కూటమిగా ఏర్పడటమే ఒక ప్రధానమైన కారణం. ఈ కూటమి పదిలంగా ఉంటే వీళ్ళంతా పదిలంగా ఉంటారు. కూటమిని డిస్టర్బ్ చేసుకుంటే దాని తాలూకు నష్టాలు కూడా అందరూ పొందేటువంటి అవకాశం ఉంది. ఆ విషయం పైన చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉందేమో, కానీ కొంతమంది అత్యుత్సాహం చూపించేటువంటి ఈ మీడియా సాధనాలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వర్గాలు కానీ, వీళ్ళు కొంత ఈ విషయం పైన కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో లేనిపోయినటువంటి అపోహలు క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేరు. ఉప ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క దీంతోనే వచ్చినట్టుగా భావించాల్సిందే. అంటే కూటమిగా ఎన్నికల్లోకి పోయినా సీట్లు అడగటంలో కానీ, సీట్లు తీసుకోవటంలో కానీ పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేశారనే వాళ్ళు చెప్పుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బలాన్ని బట్టి మేము ఇచ్చామనే వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఏంటంటే, అక్కడ బార్గెనింగ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు తగ్గారు. దానివల్ల ఆయన తక్కువ సీట్లకే పోటీ చేశారు. 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. బలంగా ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏంటంటే, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని కాదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేయగలిగేది కూడా ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. బీజేపీతో, జనసేనతో సంబంధం లేకుండా కూడా ప్రభుత్వం నడుపుకునే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ప్రజల్లో ఎలాంటి సందేశం పోతుంది, గతంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న పేరేంటి, ప్రస్తుతం కూడా ఇలాంటి తప్పులు చేసుకుంటా పోతే భవిష్యత్తు ఏమవుతుందనే విషయాలపైనే తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు, ఏమని, ఎన్నికలు అయిపోయినాయని సంబరపడక్కర్లేదు, ఎన్నికలు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ వర్గాలకు చేసినటువంటి హెచ్చరికను కూడా మనం గమనించాలి. ఏదేమైనా ఇదంతా కూడా ఏంటంటే కొంత ఈ చర్చ ఇదంతా కూడా ఒక పక్కన ప్రభుత్వం యొక్క పనితీరుని మెరుగుపరుచుకునే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంతా కొంత ఇబ్బందికరంగా పరిగణించేటువంటి పరిస్థితులే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.